వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను మీ దీప్తి. ఈరోజు స్టూడియోలో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, న్యూస్ అండ్ ద మైండ్ శీర్షికలో భాగంగా ఈరోజు మనం యూట్యూబ్‌లో కానివ్వండి, ఎక్కడ చూసినా బాగా ట్రోల్ అవుతున్న హ్మ్. ఒక విషయం ఏంటంటే అమృత ప్రణయ్. హ్మ్. ఈ అమృత ప్రణయ్ విషయంలో హ్మ్. మారుతిరావు ఆత్మహత్య, హ్మ్. ప్రణయ్ హత్య ఈ విషయం చూసుకున్నట్లయితే చదువు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్మ్. చాలామంది అమృతదే హ్మ్. దీనంతటికి కారణం అమృత అనే వినిపిస్తుంది. హ్మ్. అసలు దీని గురించి మీ అభిప్రాయం ఏంటి హ్మ్. సార్? హ్మ్. రైట్. ఈ విషయం చూసినట్లయితే దాదాపు 5 సంవత్సరాల నుంచి మనకి తెలిసిందే. ఒక అమ్మాయి అమృత అనే అమ్మాయి. తను మారుతీరావు కూతురు. అండ్ ఇక్కడ కులాలు గూడా ఇంపార్టెంట్. వైశ్య కులానికి చెందినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయి. 19 ఇయర్స్ అప్పుడు. దళిత ఆహ్, కులానికి చెందినటువంటి ఎస్సీకి చెందినటువంటి ప్రణయ్‌ని పెళ్లి చేసుకుంది. హ్మ్. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని అమృతరావు కొంత డబ్బులిచ్చి కిరాయి హంతకులని బీహార్ నుంచి పిలిపించి అతన్ని హత్య చేపించాడు. హ్మ్. హత్య చేసింది అక్కడ సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. రికార్డ్ అయిన తర్వాత ప్రూఫ్‌లన్నీ ఉండటంతో వాళ్ళని అరెస్ట్ చేశారు. హ్మ్. ఇక అది పెద్ద సంచలనమైంది. ఆ తర్వాత నుంచి అది చాలా మీడియాలో పెద్ద టాపిక్ అయింది. అప్పట్లో అమృతాని చాలా ఇంటర్వ్యూలు తీసుకున్నారు. అప్పట్లో కూడా జడ్జ్ చేశారు. ఈ అమ్మాయి ఇట్లా చేసింది, అట్లా చేసింది. అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని షూట్స్ చేసుకున్నారు. హ్మ్. వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా రకరకాలేవో షూట్స్ చేసుకున్నారు. బ్యానర్‌లు కట్టుకున్నారు. హ్మ్. ఇవన్నీ చూసి రెచ్చిపోయి అతను చేశాడు హ్మ్. అనేటువంటి ఒక వాదనతోని అంత ప్రేమగా పెంచుకున్నటువంటి చాలా డబ్బున్నతను అమృతరావు. హ్మ్. అండ్ వీళ్ళు గూడా డబ్బున్నోళ్ళే. మరీ ఏంటి కూలి కుటుంబానికో లేకపోతే పేద కుటుంబానికి చెందిన వాళ్ళు కాదు. వీళ్ళు గూడా పర్లేదు. హ్మ్. వాళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు. అంటే ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. వాళ్ళిద్దరికి ఎప్పటినుంచో పరిచయం. నైన్త్ క్లాస్ నుంచి పరిచయం. అండ్ వాళ్ళు 19 ఇయర్స్ దాటిన తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకుంది. హ్మ్. ఈ క్రమంలో నైన్త్ క్లాస్‌లోనే ఒక అమ్మాయిని ప్రేమించి, ఒక అబ్బాయిని ప్రేమించింది అని అమ్మాయి బ్లేమ్ చేయటము. అలాగే వీళ్ళు పెళ్లి చేసుకొని బాగా రెచ్చగొట్టారు. హ్మ్. అలాగే ఇతనికి బీటెక్‌లో 25 సబ్జెక్ట్స్ బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. ఓకే. బ్యాక్‌లాగ్స్ ఉండి బాగా డబ్బున్న అమ్మాయిని పటాయించాడు అన్నట్టుగా కొంతమంది. ఇట్లాంటియన్నీ గూడా ఈ వాట్సాప్ యూనివర్సిటీ అని మనం చేసాం గదా! అందులో వస్తూ ఉంటాయి. అందులో కొన్ని నిజాలు గూడా ఉండొచ్చు. కొన్ని అబద్ధాలుంటాయి. 25 సబ్జెక్ట్స్ బ్యాక్‌లాగ్స్ అంటే ఏమవుతదంటే బీటెక్‌లో హ్మ్. ఒక ఈ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ ప్రమోట్ అవ్వాలంటే మినిమమ్ ఇన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి. హ్మ్. క్లియర్ చేయకుండా ప్రమోట్ కావు. హ్మ్. కానప్పుడు ఎన్నుంటాయి మహా ఉంటే 8 ఉంటాయి, 12 ఉంటాయి, లేకపోతే 15 ఉంటాయి. 25 సబ్జెక్ట్స్ బ్యాక్‌లాగ్స్ ఉన్నతను. తను ఆ అమ్మాయిని డబ్బు కోసం ప్రేమించి తను వలలో ఏసుకున్నాడని ఒక ఇది. హ్మ్. ఇంకొకటి ఈమె నైన్త్ క్లాస్‌లోనే ప్రేమించింది అనేది ఒకటి. ఈ కారణం చేత ఆమె బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించింది అని బ్లేమ్ చేయటము. మారుతిరావు అంటే హత్య చేపించినటువంటి అమ్మాయి తండ్రి, హ్మ్. అల్లుడిని హత్య చేపించాడు. అతనికి సపోర్ట్‌గా ర్యాలీలు తీయటం, హ్మ్. అతనికి సపోర్ట్‌గా యూట్యూబ్‌లో వీడియోలు చేయటము, ఆర్టికల్స్ రాయటము, పుస్తకాలు రాయటము, హ్మ్. అలాగే వచ్చి సినిమాలు తీయటం. సినిమాలు కూడా కొన్ని తీశారు. హ్మ్. ఇలా తండ్రి ప్రేమ అన్నట్టుగా కౌంటర్‌గా తీసుకొచ్చి, ఆ అమ్మాయిని బ్లేమ్ చేస్తూ చాలా ప్రచారం నడిచింది. ఆ తర్వాత ఇంతకాలం తర్వాత ఎస్సీ, ఎస్టీ కోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళని శిక్షిస్తూ ఈలోపే మారుతీరావు ఆయన హోటల్‌లో సూసైడ్ చేసుకున్నాడు. హ్మ్. ఆ ఆత్మహత్య కూడా ఈమె వల్లే జరిగింది. ఈమె అందరిని ఇట్లా నాశనం పట్టించింది. హ్మ్. భర్తని చంపింది, తండ్రిని చంపినటువంటి అమ్మాయి అన్నట్టుగా ఆమెను బ్లేమ్ చేస్తూ ఉన్నారు. హ్మ్. ఆ తర్వాత ఇప్పుడు హ్మ్, బాబాయ్ గూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. అంటే హ్మ్. మారుతిరావు తమ్ముడు గూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. అతనికి యావజ్జీవ శిక్ష, మిగతా వాళ్ళకి యావజ్జీవ శిక్ష ఇస్తూ ఎవరైతే కిరాయి హంతకుడు ఒకతను బీహార్ నుంచి వచ్చాడు. హ్మ్. అతనికి మాత్రం ఉరిశిక్ష యేశారు. ఉరిశిక్ష సరైందా? కాదా? అది వేరే డిస్కషన్. హ్మ్. ఇక్కడ ఈ ఉరిశిక్ష నెక్స్ట్ వచ్చేసి యావజ్జీవక శిక్ష అనౌన్స్ చేసినప్పుడు, పడినప్పుడు, జడ్జిమెంట్ వచ్చినప్పుడు కొంతమంది న్యాయం జరిగిందని, కొంతమందేమో దీనికంతటికి కారణం అమృత అని, ఇప్పుడు ఆ బాబాయి కూతురు అంటే ఈమెకు చెల్లో, అక్కో అవుతది. హ్మ్. ఆమె అంతా కూడా అమృత వల్లే అయింది, ఇట్లా అయింది, అట్లా అయిందని బ్లేమ్ చేయటము. దానికి 2 వర్గాలుగా విడిపోయి, ఇక సోషల్ మీడియాలోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను డిస్కషన్‌లు పెట్టడం ఇదంతా జరుగుతుంది. అండ్ ఇటీవల ఒక 1 ఆర్ 2 డేస్ బ్యాక్ ఒక వీడియో కూడా ఒక ఛానెల్ ఫేమస్ ఛానెల్ అది. బట్ దానికి రెప్యుటేషన్ లేదు. హ్మ్. చాలా చీప్ అన్నీ చేస్తూ ఉంటారు.
ఇనిషియల్ స్టేజెస్‌లో నేను గూడా ఆ ఛానెల్‌కి వెళ్ళాను 2018 ఆ టైంలో. ఆ తర్వాత నేను వెళ్ళట్లేదు. హ్మ్. అందులో ఒక ఆవిడ కౌన్సిలర్ అంట. ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇస్తదని. ఆవిడ అదే పనిగా తిడుతూ ఉంది ఆ అమృతాని. హ్మ్. ఆమె ఏం చెప్తుందంటే ఇంకా ఆ అమ్మాయికి సపోర్ట్‌గా నేను చెప్తున్నానంటూ ఆ అమ్మాయిని బ్లేమ్ చేస్తూ, హ్మ్. ఈ రిజర్వేషన్స్ వల్లే ఇట్లా హత్యలు జరుగుతున్నాయి. రిజర్వేషన్‌లు ఎత్తేయాలని ఒక కోణంలో, హ్మ్. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్‌లు ఇవ్వాలని ఇంకొకటి. అలాగే వచ్చేసి ఈ అమ్మాయిని తిడుతుంటే ఆ వీడియోలో ఒక చేత ఆమె మాటల్ని బీప్ వేశారు సౌండ్. అంటే హ్మ్. ఆమె ఏదో బ్యాడ్ వర్డ్ వాడితే దానికి బీప్ వేశారన్నమాట. అంతగా ఆమె మాట్లాడుతూ ఉంది. దాన్ని చూస్తూ ఉన్నారు. దానికి సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. సరే రిజర్వేషన్‌ల వల్ల జరిగిందా అంటే సింపుల్ ఆమెకు అవగాహన లేక మాట్లాడింది. రిజర్వేషన్‌లు ఆర్థికంగా పేదరికంలో ఉన్న వాళ్ళ కోసం ఉద్దేశించినవి కావు. వాటికి వేరే రిజర్వేషన్‌లున్నాయి. అవి హ్మ్. పొందుతున్నారు. హ్మ్. అది కరెక్టా? కాదా? అనేది వేరే డిస్కషన్. ఇక్కడ ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి రిజర్వేషన్‌లు ఇచ్చేది సామాజిక వెనుకబాటు నుంచి బయటకి తీసుకురావటానికి. కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళని ఊరు చివర ఉంచారు. వాళ్ళని అణగదొక్కారు. వాళ్ళ కష్టానికి సరైనటువంటి ఫలితం ఇవ్వకుండా దోచుకోబడ్డారు కాబట్టి, వాళ్ళు ఈక్వల్‌గా వీళ్ళతో పోటీ పడలేరు కాబట్టి, సామాజికంగా వెనుకబాటు నుంచి బయటకి తీసుకురావటానికి రిజర్వేషన్‌లు ఉద్దేశించబడినయి తప్ప ఆర్థిక వెనుకబాటు కాదు. హ్మ్. అది ఆవిడకి తెలియక ఆ విధంగా చెప్పుంటది. రిజర్వేషన్ వల్లనే ఈ యొక్క హత్యలు జరుగుతున్నాయి. రిజర్వేషన్ వల్లనే కుల ఉన్మాదం పెరిగి వాళ్ళని తక్కువగా చూస్తున్నారు హ్మ్. అంటుంది. హ్మ్. రిజర్వేషన్‌లు వచ్చింది ఓన్లీ 70 సంవత్సరాల నుంచి. హ్మ్. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసిన తర్వాత ఈ రిజర్వేషన్ రాజ్యాంగం అమలు చేసింది కానీ, అంతకుముందు వేల సంవత్సరాలు, వందల వేల సంవత్సరాలు ఏ రిజర్వేషన్ లేదు గదా! హ్మ్. మరి అప్పుడెందుకు ఈ కుల వివక్ష ఏర్పడింది? ఆ! అది ఆవిడకి అవగాహన లేదు. ఆ తర్వాత ఆహ్, ఇక ఆమెను బ్లేమ్ చేసేవారు. ఆమెను బ్లేమ్ చేయటం, ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఆమె నైన్త్ క్లాస్‌లో ప్రేమించింది. హ్మ్. నిజానికి 13 9-10, 11 ఇయర్స్ లోపు ఆడపిల్లలు ఏమవుతదంటే పుబెర్టీకి ఎంటర్ అవుతారు. మగ పిల్లలు కొద్దిగా లేట్‌గా ఎంటర్ అవుతారు. హ్మ్. శరీరంలో ఆ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. 14, 15 ఇయర్స్ నుంచే వాళ్ళకి హార్మోన్స్ యొక్క ఉధృతి పెరుగుతది. పూర్వకాలంలో చాలా చిన్న వయసులో పెళ్లి చేసేవాళ్ళు. హ్మ్. పెళ్లి చేసినప్పుడు ఆ కాలంలోనే పిల్లలు పుట్టారు కదా! హ్మ్. అంటే ఆ కాలంలో కూడా అప్పుడు కూడా వాళ్ళు సరే శారీరకంగా పూర్తిగా ఎదిగారా లేదా పక్కన పెట్టండి. హార్మోన్స్ ఇన్‌ఫ్లూయెన్స్ అయితే ఉంటుంది గదా! ప్రకృతి అయితే నువ్వు ఆహ్, ఏదైతే మార్చావు కాబట్టి ప్రకృతి మారిపోదు గదా! హ్మ్. ప్రకృతి ప్రకారం వచ్చేది. సహజంగా 13, 14 ఇయర్స్ ఆడపిల్లలు, మగపిల్లలకి ప్రేమ అనేటువంటి ఆకర్షితులవ్వటం అనేది అత్యంత సహజం. హ్మ్. ఆ చెప్పినావిడ లేకపోతే అలా బ్లేమ్ చేసే ఫీమేల్ కూడా నైన్త్ క్లాస్‌లో ఆ ఫీలే వచ్చుంటది. అందరికి వస్తది. రావటం తప్పు కాదు. రాకపోతే వాళ్ళలో ఏదో లోపం ఉన్నట్టు. ఓకే. మనము ఇప్పుడంటే పెళ్ళిళ్ళు లేట్‌గా అవుతున్నాయి. హ్మ్. చాలా పెళ్ళిళ్ళు కెరీరిస్టులు అయిపోయి, కెరీర్ మాయలో పడిపోయి 27, 30 ఇయర్స్‌కి ఆడపిల్లలు, 35, 40 ఇయర్స్‌కి మగపిల్లలు ఇంకా లేట్‌గా కూడా చేసుకుంటున్నారు. హ్మ్. వాళ్ళు పెళ్లి చూపుల్లో కూర్చొని ఏమంటారు? మా అమ్మాయి ఇంతవరకు ఏ మగవాడిని చూడలేదు. ఏ మగవాడి మీద ఆలోచన రాలేదని ఆమె అంటది. ఇంతవరకు ఆ అబ్బాయి ఎవరిని గూడా చూడలేదు. హ్మ్. ఈ అమ్మాయేమో ఇంటి దగ్గర దించిన తల అక్కడే ఎత్తుతది. హ్మ్. 13 ఇయర్స్ పుబెర్టీకి ఎంటర్ అయ్యి 27 ఇయర్స్ వరకు ఏ ఫీమేల్‌కి మేల్ మీద ఆలోచన రాలేదు. ప్రేమ కలగలేదు. లేదా రొమాంటిక్ ఫీల్ కలగలేదు. మేల్ 30 ఇయర్స్ దాకా ఎవరి మీద రొమాంటిక్ ఫీల్ కలగలేదంటే వాళ్ళు పెళ్ళికి అనర్హులు. ఓకే. హ్మ్. రైట్? కానీ ఇది అబద్ధమని వాళ్ళకి తెలుసు. వీళ్ళకి తెలుసు. కానీ వీళ్ళకి కావాల్సిందేంటంటే, ఆ అబ్బాయి ప్యాకేజ్, ఆ అబ్బాయికున్న ప్రాపర్టీస్, అమ్మాయి ప్యాకేజ్, అమ్మాయి ఇచ్చే కట్నం, ఆ అమ్మాయికిచ్చేటువంటి ఆహ్, ఆస్తులేంటి ఇవే లెక్కలు. హ్మ్. అక్కడ పెళ్లి లేదు. కేవలం వ్యాపారం మాత్రమే ఉంది. హ్మ్. దీన్ని మనం నార్మలైజ్ చేసుకొని గొప్పగా చూడటం వల్ల మన సమాజం మొద్దుబారిపోయింది. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఒక పెళ్లి చేసుకున్నారు. చట్ట ప్రకారం చేసుకున్నారు. ఆఫ్‌కోర్స్ ఆకర్షణ కూడా ఉంటది. ఆకర్షణ ఖచ్చితంగా ఉంటది. కేవలం ఆకర్షణ కూడా కావచ్చు కాదనట్లేదు. స్టిల్ వాళ్ళు చట్ట ప్రకారం చేసుకున్నారు. రైట్? ఆ వయసులో అలాగే ఉంటది. మారుతీరావు గూడా ఆ వయసులో అలాగే ఉండుంటాడు. కొంచెం అటు ఇటుగా. కాకపోతే చాలామంది ఆ వయసులో అలాగే ఉండి ఒకరిద్దరితో తిరిగి ఇంకొకళ్ళు పెళ్లి చేసుకోవటం, సమాజంలో నార్మల్ అయిపోవటం వలన ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవటం అనేది ఏదో బరితెగించినలాగా చూస్తున్నా.
అలా వాళ్ళిద్దరూ చట్ట ప్రకారం పెళ్లి చేసి 9థ్ క్లాస్‌లో ఇష్టపడ్డారు. తప్పేముంది? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు ఆ ఫీలొచ్చింది. హ్మ్. ఏ అమ్మాయిని కనిపించినా ఆ అమ్మాయి మీద కొంత ఫీలొచ్చేది నాకు. హ్మ్. సో, వీళ్ళు 9థ్ క్లాస్‌లో ఖచ్చితంగా నాకు గూడా వచ్చింది. 9థ్ ఏంటి 8థ్‌లో వచ్చింది, 7థ్‌లో గూడా వచ్చింది. అందరికీ వస్తది. బయటకి చెప్పరు. ఆ అమ్మాయికి కూడా 9థ్ క్లాస్‌లో ఫ్రెండ్‌షిప్ మొదలుపెట్టారు. ఫ్రెండ్‌షిప్ ఉండొచ్చు. వాళ్ళు మేజర్ అయిన తర్వాత 19 ఇయర్స్‌కి పెళ్లి చేసుకుంది. హ్మ్. పోనీ టెక్నికల్లీ ఆమెనే పటాయించి లాక్కుపోవాలంటే 18 క్రాస్ అవ్వగానే నెక్స్ట్ డేనే పెళ్లి చేసుకోవచ్చు కదా! మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఇష్టం అది. ఆఫ్‌కోర్స్ దాంట్లో రెచ్చగొట్టడం కూడా కొంత ఉండొచ్చు. వాళ్ళ మధ్య ఉన్నది. అయితే వీళ్ళందరూ ఏంటనంటే ఈ అమ్మాయి మెచ్యూరిటీ లేకుండా హ్మ్. బిహేవ్ చేయటం వలన ఈ హత్యలు, ఆత్మహత్యలు, శిక్షలు, యావజ్జీవ శిక్షలు, ఉరి శిక్షలకి కారణం ఆ అమ్మాయి అని బ్లేమ్ చేస్తున్నారు. హ్మ్. ఇక్కడ విక్టిమ్ బ్లేమింగ్ అనేది మన దేశంలో బాగా ఎక్కువ జరుగుతూ ఉంటది. హ్మ్. మన సమాజంలో. విక్టిమ్‌నే బ్లేమ్ చేయటం 1. 2 ఏంటి అనంటే ప్రతిదానికి ఫీమేల్‌ని బ్లేమ్ చేయటం. ఫీమేల్ బలహీనంగా ఉంటది గదా! మనం వింటాం గదా! రామాయణము, భారతము ఇవన్నీ గూడా ఫీమేల్ వల్లే జరిగినాయి. హ్మ్. ఆడదే కారణం అన్ని యుద్ధాలకి. నిజంగా రామాయణంలో సీత, రాముడు, రావణాసురుడు యుద్ధం చేసుకోమని చెప్పిందా? హ్మ్. లేదంటే ద్రౌపది కౌరవుల్ని, పాండవుల్ని కొట్టుకోండి అని చెప్పిందా? హ్మ్. చెప్పలే గదా! ఫీమేల్ వలన స్త్రీ వలన జరగలేదు. స్త్రీ మీద ఉన్న కోరిక వల్ల జరిగింది. హ్మ్. అది పురుషుడికి ఉన్నది కోరిక. ఇద్దరు ఒకే స్త్రీని కోరుకోవటం వలన సాధ్యపడదు కాబట్టి వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే. హ్మ్. అలాగే ఇక్కడేంటంటే ఏ డబ్బులో, జూదమో లేకపోతే బెట్టింగ్‌లో వీటి వల్ల దాంట్లో స్త్రీని గూడా ఫణంగా పెట్టటం, ఆమె మీద కోరిక ఉండటం వల్ల ఆ విధంగా జరిగుండొచ్చు. కానీ ఇక్కడ బ్లేమ్ ఎవరి మీద జరుగుతుంది? ధర్మరాజుకున్నటువంటి జూద కోరిక వల్ల జరిగిందనట్లేదు. లేదా దుర్యోధనుడికున్నటువంటి అహంకారం వల్ల జరిగిందనట్లేదు. లేదంటే రావణాసురుడికున్నటువంటి కోరిక వల్ల జరిగిందనట్లేదు. హ్మ్. ఆడదాని వల్లే యుద్ధాలు జరిగినాయి అంటున్నారు. హ్మ్. ఇలా మన సమాజంలో ప్రోగ్రామ్ అయింది. అలాగే మనం సినిమా చూసాం 'పెదరాయుడు' అని. హ్మ్. ఆ అమ్మాయిని రేప్ చేస్తాడతను. హ్మ్. రేప్ చేస్తే ఎవరు సాక్ష్యం చెప్పరు. లాస్ట్‌కి నేనున్నాను తాతయ్య అని ఒక పిల్లోడొచ్చి చెప్తే, హ్మ్. వెంటనే అతను కోపోద్రేకుడై పెదరాయుడు హ్మ్. "తీయరా తాళి, కట్టరా తాళి" అంటాడు. హ్మ్. అంటే రేప్ చేసిన అమ్మాయిని రోజు రేప్ చేసుకోమని లైసెన్స్ ఇస్తున్నాడు. అది చెప్తే ఒక ఆవిడ ఏమందంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్, "రేప్ చేసినోడు చేసుకోక ఎవరు చేసుకుంటారు సార్ అమ్మాయిని?" హ్మ్. ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది? హ్మ్. ఆ అమ్మాయి ఏం తప్పు లేదు గదా! హ్మ్. ఆమెను చేసుకుంటే అది న్యాయం మనకి. ఈ దేశంలో రేప్ చేసినోడు పెళ్లి చేసుకుంటే న్యాయం. అలాగే ప్రేమించి మోసం చేసినోడిని ఈ అమ్మాయి టీవీ ఛానెల్‌కెళ్ళి కూర్చొని, పోరాడి, అతను పెళ్లి చేసుకుంటే న్యాయం జరిగినట్టు ఫీల్ అవుతుంది. అంటే ఒక చీటర్‌ని పెళ్లి చేసుకుంటే న్యాయం. చీటర్ తను పెళ్లి చేసుకోవాలి. ఇటువంటి ప్రోగ్రామ్ మనకి ఏర్పడిపోయింది. ఈ ప్రోగ్రామ్ ఏర్పడటం వల్ల ఆమెను అమృతాని ఆ విధంగా బ్లేమ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి 19 ఇయర్స్ అప్పుడు మెచ్యూరిటీ లేకుండా బిహేవ్ చేసింది. 19 ఇయర్స్ అప్పుడు మెచ్యూరిటీ ఉండదు. హ్మ్. దానికి తగ్గట్టే ఆమె బిహేవ్ చేసింది. హ్మ్. మరి మీరందరూ 40స్‌లోను, 50స్‌లోను ఉన్న మీరెలా బిహేవ్ చేశారు? హ్మ్. మారుతీరావు హత్య చేస్తానికి కారణం ఆ అమ్మాయి అంటున్నారు. హ్మ్. ఆ అమ్మాయి అలా అతన్ని ప్రేమించడానికి కారణం ఎవరు? తండ్రి తనతోని స్పెండ్ చేసి, తనకి ఎమోషన్ సెక్యూరిటీ కల్పించి, తనకి మంచేదో, చెడ్డేదో తను ఒక రోల్ మోడల్‌లాగా ఉండి, ఒకవేళ ఆమె చేసింది తప్పు కాదు. ఒకవేళ తప్పు అనుకుందాం. హ్మ్. వీళ్ళ ప్రకారం ఏంటంటే, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడం తప్పని అంటున్నారు. తప్పనుకుందాం. ఆ తప్ మా మారుతీరావు హత్య చేయటానికి అమృత కారణం. అమృత ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకోవడానికి తప్పైతే, దానికి కారణం ఎవరు? ఆ తండ్రి కాదా? హ్మ్. ఆ తండ్రి డబ్బయితే సంపాదించి ఇచ్చాడు. పెద్ద పెద్ద ఆమె ఫోటోలు పెట్టుకున్నాడు. ఆమె కాస్ట్‌లీ గిఫ్ట్‌లు ఇచ్చుండొచ్చు. లేదంటే డ్రెస్సులు కొనుండొచ్చు. లేదంటే స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు కట్టుండొచ్చు. హ్మ్. బట్ ఆ అమ్మాయి వేరే మగవాడు ఒకవేళ అతను ఎవరు 'ప్రణయ్' సరైనోడు కాదు అనుకుందాం మనం. హ్మ్. ఒకవేళ వాళ్ళ డిస్కషన్ ప్రకారం. హ్మ్. ఒక సరైనోడు కాని అతనికి అట్రాక్ట్ అవ్వటానికి కారణం ఎవరు మరి? ఈ అమ్మాయిలో ఆత్మస్థైర్యం పెంచలేకపోవటానికి కారణం ఎవరు? ఆ కుటుంబమే గదా! హ్మ్. ఆ తల్లిదండ్రులే కదా! ఆ అమ్మాయి ఆ తల్లిదండ్రుల ప్రొడక్టే కదా! 19 ఇయర్స్ వాళ్ళ దగ్గరే పెరిగింది గదా! హ్మ్. ఆ ఆత్మస్థైర్యం లేదు అనుకుంటే, ఇమ్మెచ్యూరిటీతోని చేసిందంటే, ఆ ఇమ్మెచ్యూరిటీకి కారణం ఎవరు? మళ్ళీ ఆ తల్లిదండ్రులే కదా! అంటే మనకి ఎంత వరకు కావాలో అంతవరకే లాజిక్ తీసుకుంటాం. ఓకే. ఉదాహరణకు దేవుడి గురించి మాట్లాడేటప్పుడు హ్మ్. వెన్ దేర్ ఈస్ ఎ క్రియేషన్ దేర్ మస్ట్ బి ఎ క్రియేటర్ అంటారు. ఎవరు? రజనీకాంత్. క్రియేషన్ ఉంటే క్రియేటర్ ఉండాలి. క్రియేషనా? కాదా? పక్కన పెట్టండి. హ్మ్.
అంతవరకే తీసుకుంటాం. సరే దేర్ మస్ట్ బి ఎ క్రియేటర్ లాజిక్ బాగుంది. ఈ క్రియేటర్‌ని క్రియేట్ చేసింది ఎవరు అంటే, ఈ వితండవాదాలు చేయొద్దంట. అంటే నీకు అనుకూలంగా ఉన్న వరకు లాజిక్ వాడాలి. హ్మ్. మారుతీరావు హత్య చేయటానికి కారణం ప్రణయ్. ఎవరు? అమృత. మరి అమృత ఇలా ప్రవర్తించడానికి కారణం ఎవరు కూడా ప్రశ్నించాలి కదా! అవును. తండ్రి గనక నిజంగా అమృత చేసిన తప్పయినట్లయితే, తండ్రి, తల్లి వాళ్ళు ప్రేమగాను ఆమెకు కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని పెంచినట్లయితే, లేదు సమాజం వల్ల ఇట్లయింది మరి ఆ మీడియాకి ఎక్స్‌పోజ్ చేసిందెవరు? ఈ అమ్మాయి పుట్టుకతోనే పూర్వజన్మ నుంచి ఆ మీడియాని పట్టుకురాలే కదా! హ్మ్. ఆ మీడియాకి, ఈ సినిమాలకి ఎక్స్‌పోజ్ చేసిందెవరు మరి? ఈ సమాజంలోకి ఎక్స్‌పోజ్ చేసిందెవరు? ఈ సమాజం ఇలా ఉన్నప్పుడు ఒకవేళ చెడు అయితే, ఆమె చేసిన చెడు అని నేను అనట్లేదు. తప్పనట్లేదు. కానీ ఒకవేళ వాళ్ళ దృష్టిలో తప్పైతే, ఆ తప్పు చేసేలాగా, ఆ తప్పు చేయకుండా ఉండలేని స్థితికి ఆ బిడ్డని పెంచిందెవరు? మళ్ళీ ఆ తల్లిదండ్రులే కదా! రైట్? హ్మ్. ఇలా సరే చేశాడు. చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు అతను. ఎందుకు చేసుకుంటాడు ఆత్మహత్య? గిల్ట్ భరించలేక. హ్మ్. లేదంటే తనకెలాగో శిక్ష పడతది కాబట్టి, ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్యకు కూడా ఈమె తండ్రిని చంపింది. హ్మ్. ఈమెళ్లి ఎవరైనా పొడిసిందా? సరే ఈమె చిన్న పిల్ల, మెచ్యూరిటీ లేదు. ఏదో వీడియోలు ఇచ్చింది. ఆమె ఏదో ఇన్‌ఫ్లుయెన్స్‌లో ఉంటది. భర్త చనిపోయాడు. తను ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ అన్నప్పుడు మానసికంగా బ్యాలెన్స్‌డ్ ఉండలేరు. తన చిన్నప్పటి నుంచి ప్రేమించినతనో, లేకపోతే ఇష్టపడినతనో ఫ్రెండ్, స్కూల్ మేట్ అండ్ పెళ్లి చేసుకున్న భర్త. వాళ్ళ మధ్య కొంత ప్రేమ ఉంది. శారీరక సంబంధం కూడా ఉన్నతను. దారుణంగా తన కళ్ళ ముందే నరికి చంపినప్పుడు హ్మ్. ఆమె డిస్టర్బ్‌గా ఉంటది. హ్మ్. ఆమె ఏం మెచ్యూరిటీ చూపించగలుగుతది? మామూలుగానే 19 ఇయర్స్ అమ్మాయి మెచ్యూరిటీ చూపించడం కష్టమవుతది. ఆ క్రమంలో ఆమె కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి ఉండొచ్చు. అగో ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆమె ఇలా ఫీల్ అవుతుంది, అలా ఫీల్ అవుతుంది అని చెప్పి ఆమెను బ్లేమ్ చేస్తుంది. ఇక్కడేంటంటే విక్టిమ్‌ని బ్లేమ్ చేయటం ఒకటి. ఇంకోటేంటంటే చాలామంది మేల్‌కేంటంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ ఫీమేల్ బ్లేమ్ చేయటం. ఫీమేల్ కూడా అంతే. ఇక్కడ సెక్షువల్ జెలసీ కూడా ఉంటది. దీని గురించి ఒక వీడియో చేశాం మనం. హ్మ్. ఒక ఫీమేల్ సైకాలజిస్ట్ ఫీమేల్ క్లయింట్‌ని ఎందుకు తను ఎంపతితో చూడలేదు? ఎందుకు ఆమెలోనే తప్పు వెతుకుతది అనేది మనం ఒక వీడియో చేసాం. మీరో ఎవరో చేశారు. హ్మ్. సో, సెక్షువల్ జెలసీ ఉంటది. హ్మ్. ఆ జెలసీ వలన ఆమెని సమాజం బ్లేమ్ చేస్తూ ఉంది. అండ్ భావజాలం. ఆధిపత్య భావజాలం. మనకు పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆధిపత్య భావజాలం ఉంది గదా! అంటే కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు పుట్టుకతోనే, కొంతమంది తక్కువ వాళ్ళు. వాళ్ళు ఏది గూడా సొంత నిర్ణయం తీసుకోకూడదు. ఒకవేళ నిర్ణయం తీసుకొని ఫెయిల్ అయితే అగో వాళ్ళ తప్పు. హ్మ్. వాళ్ళలా తెలివి తక్కువలుగా లేకపోతే బలహీనులుగా ఉండటానికి కారణం ఎవరు? బలమైనటువంటి మీరే కదా! హ్మ్. ఇన్ని వేల సంవత్సరాలు ఈ రిజర్వేషన్ కారణం ఎవరు? హ్మ్. వాళ్ళలా అలా బడి ఉండటానికి కారణం ఎవరు? ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పరిపాలించలే గదా! ఈ అగ్రకులాలే గదా! పరిపాలించింది. అవును. అలాగే ఇప్పటికి ఒక గుడికెళ్తే, గుడిలో ఇన్ని లక్షల గుడులున్నాయి గదా! గుడుల్లో పూజారులకి ఎవరికి రిజర్వేషన్ ఉంది? అనఫిషియల్. ఇదేమో అఫిషియల్లీ ఉండొచ్చు. గుడిలో పూజారులకి ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇన్ని లక్షల పూజారి ఉద్యోగాలకి రిజర్వేషన్ ఎవరికుంది? సహజంగా. వాళ్ళు చెప్పొచ్చు. వేదం ఎవరైనా చదివి, ఎవరైనా సరే పూజారి అవ్వచ్చు అని చెప్తుండొచ్చు. కానీ వీళ్ళకి ఆ పరిస్థితులేవి. హ్మ్. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది మనకి వేల సంవత్సరాల నుంచి వస్తుంది. ఇంకా వస్తుంది. గత ఒక దశాబ్ద కాలం నుంచి ఇది ఇంకా పెరుగుతూ ఉంది. హ్మ్. బికాజ్ అనేక కారణాల వల్ల. సో, విక్టిమ్‌ని బ్లేమ్ చేయటము, ఆధిపత్య భావజాలము, ఫీమేల్‌ని బ్లేమ్ చేయటం, ఇవన్నీ ఉండటం వల్ల అమృతాన్ని ఈ విధంగా వాళ్ళు బ్లేమ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అమృతాన్ని కాదు మనం ఎనలైజ్ చేయాల్సింది. అమృతాన్ని బ్లేమ్ చేసేటువంటి మనస్తత్వాలను మనం ఎనలైజ్ చేసాం. ఓకే. రైటమ్మా? సరే ఇప్పుడు చూసుకున్నట్లయితే అమృత కూడా రీల్స్ షేర్ చేయడం కానివ్వండి, షార్ట్‌గా బట్టలు వేసుకొని ఇలా చేస్తుంది, అలా చేస్తుంది ఇలాంటి పుకార్లు కూడా వస్తున్నాయి. ఆ అమ్మాయి ఎందుకిలా చేస్తుందంటారు? ఆ అమ్మాయి ఎందుకు అది ఆమె హక్కు. తనిష్టం. హ్మ్. తనొక కల్చర్‌లో పెరిగింది. హ్మ్. ఆ కల్చర్ ప్రకారం తనుంటది. భర్త ఉన్నా లేకపోయినా సరే. ఇప్పుడు భర్త లేని అమ్మాయి, ఆ భర్త ఫోటో పట్టుకొని, తెల్ల చీర కట్టుకొని, బ బొట్టు అవన్నీ తీసేసి, గాజులు లేకుండా, ఏమీ లేకుండా, వీలైతే గుండు గూడా కొట్టుకొని ఉన్నట్లయితే, అప్పుడు గొప్ప పతివ్రత. హ్మ్. అసలు ఈ పతివ్రత అనేటువంటి వర్డే చాలా తప్పు. హ్మ్. తన భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన బిడ్డకి జన్మిచ్చింది. తర్వాత తన జీవితం తను సాగిస్తది కదా! దాంట్లో తప్పేముంది? ఏ బట్టలేసుకోవాలో వీళ్ళెవరు డిసైడ్ చేయటానికి? ఓకే. చట్ట పరిధిలో తనేసుకుంటుంది. ఇప్పుడు ఆమె భర్త ఉంటే ఆ బట్టలేసుకోవచ్చా పోనీ? ఎవరు ఆ బట్టలేసుకోవట్లేదా పోనీ? సినిమాల్లో వీళ్ళందరూ సినిమాలు చూస్తున్నారు గదా!
సినిమాలో ఆ హీరోయిన్‌లో లేకపోతే ఆ వ్యాంప్ రోల్ ఏసేవాళ్ళు ఆ బట్టలేసుకుంటే, ఇటువంటి సినిమా చూడటం ఏంటని ఎవరన్నా ఆగుతున్నారా? ఓటీటీలో దొంగచాటుగా పెట్టుకొని చూస్తున్నారు గదా! వీళ్ళందరూ కామెంట్ చేసేవాళ్ళు. రైట్? హ్మ్. అంతకంటే దారుణమైన బట్టలేసుకుంటే చూస్తున్నారు గదా! 'నువ్వు అంటావా' అంటే ఆ పాట చూసారు గదా! పెద్ద హిట్ చేశారు గదా! ఈ మధ్య అదేంటది? ఆహ్, 'దెబ్బలు పడతాయి' అని. ఆహా! ఓకే. 'దెబ్బలు పడతాయి' అనే పాటని హిట్ చేసింది ఎవరు? మనోళ్ళే గదా! ఈ మగవాళ్ళే గదా! ఈ ఆడవాళ్ళే గదా చూసేది. ఇవన్నీ చూసేది వీళ్ళే కదా! అది ఆమె ఇష్టం. ఆమె ఎవరినైనా మర్డర్ చేసిందా? ఎవరినైనా మోసం చేసిందా? ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిందా? హ్మ్. లేకపోతే ఎవరికన్నా తప్పుడు సమాచారం ఇస్తుందా? అవి కదా నువ్వు చూడాల్సింది. తన జీవితం తన ఇష్టం. తను ఎలాగైనా రీల్స్ చేసుకుంటది. తనొక్కతే రీల్ చేయట్లేదు. అనేక మంది రీల్స్ చేస్తున్నారు. ఈ దేశంలో రీల్స్ చేయడానికి ఆహ్, పర్మిషన్ ఉంది. చట్టబద్ధంగానే చేస్తున్నారు. ఈమె ఒక్కతి మాత్రం చేయకూడదు అని చెప్పటము. అగో ఆ అమ్మాయి భర్త పేరు పక్కన తీసేసింది. హ్మ్. తన ఇష్టం అది భర్త చనిపోయాడు. హ్మ్. ఉన్నా సరే 19 ఇయర్స్ పెళ్లి చేసుకున్నటువంటి అమృత ఒకవేళ ప్రణయ్ బ్రతికున్నా తను భర్త పేరు పక్కన లేకుండా ఉండొచ్చు. తప్పేముంది అందులో? నా భార్య పేరు పక్కన నాది ఉండదు. నా ఇంటి పేరు కూడా ఉండదు. ఆమె పేరెంట్స్ నుంచి వచ్చిన పేరు పెట్టుకుంటా. తప్పేముంది అందులో? అవసరమైతే నా పిల్లలకి కూడా ఆమె ఇంటి పేరు ఉండొచ్చు. తప్పేం లేదు. సో, కానీ మరి సమాజం ఏంటంటే కొన్ని రూల్స్ పెడతది. ఆ రూల్స్ ప్రకారమే నడవాలి. లోపల ఎంత దుర్మార్గాలు చేసినా ఓకే. హ్మ్. కానీ ఆ రూల్స్ బ్రేక్ చేసుకొని ఒక తను అంటే ఎవరికీ హాని చేయకుండా ఉంటే మాత్రం సమాజానికి హ్యాపీ కాదు. హ్మ్. సో, ఆమె ఇష్టం. భర్త ఉన్నా సరే రేపొద్దున వాళ్ళు కంటిన్యూ చేస్తుంటే ప్రణయ్‌కి ఆమెకు ఏమైనా గొడవలొచ్చినా డైవోర్స్ తీసుకున్నా తప్పేం లేదు. హ్మ్. తర్వాత ఆమె ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. అతను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో భర్త లేడు. హ్మ్. ఆమేం చంపమని ఫాదర్‌ని రిక్వెస్ట్ చేసి చంపించుకోలే గదా! అవును. చంపేశారు. సరే. కొంతకాలం పాటు బాధలో ఉంది. మెల్లగా తన కొడుకుతో జీవనం సాగిస్తూ ఉంది. ఇప్పుడు మెల్లగా కొత్త లైఫ్ వెతుక్కుంటం తప్పేముంది వెతుక్కోవాలి. హ్మ్. ఇంకా అలాగే ఉంటే తప్పంట. హ్మ్. అలాగే ఉండి అతన్నే తలుచుకుంటూ ఉంటే సమాజానికి బావుంటది. ఆమె చిన్న పిల్ల. 20స్‌లో ఉంది. 19 ఇయర్స్‌కే భర్తను కోల్పోయింది. అటువంటి అమ్మాయి కొత్త జీవితం చూసుకోవాలి కాబట్టి తను రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. చేయటంలో తప్పేమీ లేదు. హ్మ్. సార్ ఇందాక మీరన్నారు 90 ఇయర్స్‌కి చిన్నప్పటి నుంచి కూడా చాలా హార్మోన్స్ చేంజెస్ వల్ల లేడీస్‌లో ఇలాంటివి ఉంటాయి అని. అలాంటప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు పిల్లల్లో? ఆడపిల్లల్లోనే కాదు మగ పిల్లల్లో కూడా ఉంటాయి. ఓకే. మగ పిల్లల్లో కూడా ఉంటాయి అనేది గుర్తించాలి. హ్మ్. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆవిడ చానాళ్ళ క్రితం హ్మ్. తను 13 ఇయర్స్ గర్ల్. హ్మ్. అద్దంలో తన మొహం చూసుకుంటుంది. చూసుకుంటుంటే నాకు ఫోన్ చేసింది. ఇప్పుడే అద్దంలో మొఖం చూసుకుంటుందంటే, "నువ్వు ఒకసారి నీ 13 ఇయర్స్ అప్పుడు నువ్వు ఎట్లున్నావో ఒకసారి ఊహించుకో. హ్మ్. నువ్వు కూడా అద్దంలో మొహం చూసుకున్నావు." ఆ ఇంట్రెస్ట్ వస్తది. రావటం సహజం. వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్, హ్మ్. ఈ సమాజం గురించి ఇదంతా తల్లిదండ్రులే ఇవ్వాలి. ఎందుకంటే కాలేజ్‌లో, స్కూల్స్‌లో ఉండవు. హ్మ్. ఉండనప్పుడు ఈ ఫ్రెండ్‌షిప్ గురించి, సెక్స్ గురించి, సెక్స్ అంటే సెక్షువల్ చాయిస్ గురించి చెప్పటం కాదు. హ్మ్. సెక్స్ అనగానే వాడు బాగున్నాడా నీకు? తల్లులు ఏం చేస్తారంటే, వాడైతే ఎలా ఉంటాడు? వీడైతే ఎలా ఉన్నాడు? హ్మ్. లేకపోతే కొడుకుని కూడా అంటూ ఉంటది. ఆ అమ్మాయి ఎలా ఉందిరా నీకు? అది ఇది. అది కాదు సెక్స్ ఎడ్యుకేషన్. సెక్స్ ఎడ్యుకేషన్ రీప్రొడక్షన్. హ్మ్. రీప్రొడక్షన్ ఎలా జరుగుతది? ఏంటి? హ్మ్. డేట్ అంటే పీరియడ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? అసలు పీరియడ్స్ ఏంటి? హ్మ్. ఇక్కడ ఏం జరుగుతది? ఏంటి? మేల్ సెక్షువల్ పార్ట్స్ ఎట్లా ఉంటాయి? ఫీమేల్ సెక్షువల్ పార్ట్స్ ఎట్లా ఉంటాయి? ఆ టైంలో ఉండే అట్రాక్షన్ ఎట్లా ఉంటది? వాళ్ళని వదలాలి. వదలకుండా కట్టేసి పట్టుకుంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతది. హ్మ్. ఆడపిల్లలకి, మగపిల్లలకి మధ్య కలిసి జీవిస్తూ ఉండాలి. కలిసి మూవ్ అవుతూ ఉండాలి. అలా గాకుండా దూరం దూరం పెట్టేసరికి ఏమవుద్దంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతది. హ్మ్. ఇక్కడ కోటి ఉమెన్స్ కాలేజ్ అని ఒకటుంది మనకి. ఓకే. కోటిలో ఉంటది. ఇక్కడ అందరూ ఆడపిల్లలుంటారు. ఈవినింగ్ అదే ఉమెన్స్ కాలేజ్‌లో రకరకాల వేరే కోర్సులు గూడా రన్ జేస్తూ ఉంటారు. హ్మ్. అక్కడ మార్నింగ్ వచ్చే ఆడపిల్లలు ఏదో బెంచ్ మీద రాసారు. హ్మ్. దాన్ని సాయంత్రం ఉన్నతను ఇంకోటి రాసాడు రిప్లై. హ్మ్. అలా రాసి, రాసి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి గూడా చేసుకున్నారు. హ్మ్. వాళ్ళేమి పక్కపక్కన లేరు. ఒకే కాలేజ్‌లో గూడా పక్కపక్కన గూడా లేరు. కలిసి జీవించలేరు. ఎంత దూరం బెడితే అంత ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటది. ఓకే. కాబట్టి ఆడ, మగ పిల్లల్ని వేరు వేరు చేయకుండా కలిపి పెంచండి. వాళ్ళకొచ్చే మార్పుల్ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వాళ్ళు అర్థం చేసుకునేలాగా చేయండి. అట్రాక్షన్ వస్తే దెన్ ఇప్పుడు సెవెంత్ క్లాస్‌లో ఎవరినైనా అట్రాక్ట్ అయితే దెన్ కొన్ని రోజుల్లో వాళ్ళిద్దరి మధ్య కొట్లాటొస్తే వేరైపోతారు. చాలామంది ఏమంటారంటే ఒక క్లయింట్ ఏమి అడిగారంటే అనంతపూర్ నుంచి, ఆ అమ్మాయి ఇంకో అబ్బాయి చిన్నప్పటి నుంచి ఒకే క్లాస్‌లో చదువుతున్నారు, ఇష్టపడుతున్నారు. హ్మ్.
ఇంటర్ అయిపోయింది. వీళ్ళిద్దరూ ఒకతనేమో బీటెక్, ఈ అమ్మాయేమో మెడిసిన్‌కి ట్రై చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఒకే దగ్గర సీట్ వచ్చేలాగా ట్రై చేస్తున్నారు సార్. హ్మ్. చేయనివ్వండి తప్పేముంది. చేస్తే ఇంకా కలిసుంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటారేమో. చేసుకోనివ్వండమ్మా. వాళ్ళిద్దరు రేపొద్దున పెద్దయ్యి ఒక అమ్మాయి డాక్టర్, ఒకతను ఇంజినీర్ అయ్యి పెళ్లి చేసుకుంటే తప్పేముంది? హ్మ్. కానీ వాళ్ళు చేసుకోవద్దని మీరు దూరం దూరం పెట్టడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగింది. నిజంగా వాళ్ళిద్దరూ మీరు వదిలేసినట్లయితే వితిన్ 1 ఇయర్ తర్వాత చూడండి. వాళ్ళకి మొత్తం లాజికల్లీ కౌన్సిలింగ్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వాళ్ళు వదిలేసారు. ఈ అమ్మాయికి మెడిసిన్ సీట్ రాలేదు. డెంటిస్ట్‌గా ఏదో సీట్ వచ్చింది మైసూర్‌లో. ఈ అబ్బాయి బెంగుళూరులో పేమెంట్‌లో వాళ్ళిద్దరిని వదిలేసారు. కలుసుకున్నారు. అది చేశారు, ఇది చేశారు. కొంతకాలం తర్వాత, కొన్ని నెలల తర్వాత ఆ అమ్మాయికి తన క్లాస్‌మేట్ ఒకతను క్లోజ్ అయ్యాడు. హ్మ్. క్లోజ్ అయ్యేసరికి ఇతను తట్టుకోలేకపోతాడు. ఇన్ఫీరియర్ ఫీల్ అవుతాడు. ఇగో నువ్వు ఇన్ఫీరియర్ ఫీల్ అవుతావు నాకెట్లా సెట్ అవుతావు నా మీద అంది. నువ్వు నాకెట్లా సెట్ అవుతావు నా కంట్రోల్ ఉండట్లే ఇతనున్నారు. వాళ్ళిద్దరు వితిన్ 3 మంత్స్‌లోనే కొట్లాడుకొని విడిపోయారు. హ్మ్. అదే తల్లిదండ్రులు వీళ్ళు దూరంగా ఉంచినట్లయితే ఇంకొక 5 ఇయర్స్ కూడా అలాగే ఉండి, హ్మ్. ఆ తర్వాత పెళ్లి చేసుకునే అవకాశం. ఆ తర్వాత వాళ్ళ మధ్య కొట్లాటలొస్తాయి. హ్మ్. కొట్లాటలొచ్చినా సాల్వ్ చేసుకోగలిగితే పెళ్లి చేసుకుంటే బెటర్. అట్లా కాకుండా పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఎవరన్నా ప్రేమిస్తుంది, ఇష్టపడుతుందని, ఇష్టపడొద్దని దూరం పెట్టే కొద్దీ, వాళ్ళలో లేని పాజిటివ్ వెతుక్కుంటూ ఉంటారు వీళ్ళు. ఓకే. సినిమాలో అంతే చెప్తారు కదా! పెద్దవాళ్ళందరూ దుర్మార్గులని చెప్తున్నప్పుడు, వాళ్ళలో ఉన్న నెగెటివ్స్ అన్నిటిని ఇగ్నోర్ చేసి పాజిటివ్‌ని అమ్మాయి ఎతుక్కునే, ఆ అబ్బాయి ఎతుక్కునే అవకాశం ఉంటది. కాబట్టి వాళ్ళు ఫ్రీగా వదిలేయండి. ఫ్రెండ్లీగా ఉండనివ్వండి. లవ్ ఫీల్ వస్తే ఎంజాయ్ చేయనివ్వండి. తప్పేముంది? బ్రేక్ అయిపోతే ఇంకొకరితో ఎంజాయ్ చేస్తారు. లాస్ట్‌కి ఎవరైతే నచ్చుతారో అన్నీ చూసుకుంటారు. ఆ లవ్ చేసినోడిని ఇంకొకడిని పెళ్లి చేసుకుంటారు. సార్ మీరిందాకన్నట్టు బ్రేక్ చేసి హ్మ్. వీళ్ళు కాపోతే బ్రేక్ చేయొద్దు. మీరెందుకు బ్రేక్ చేస్తారు? వాళ్ళు బ్రేక్ అదే అవుతారు. కాదు సార్. కలిసుంటే పెళ్లి చేసుకోనివ్వండి. మీరేం చేస్తున్నారంటే, మీకిది ఇట్లా బ్రేక్ చేయాలని మనసులో ఉంది. హ్మ్. దానివల్ల మీరు చేసే తప్పుల వల్ల, ఆ పిల్లలు లేని పాజిటివ్ అవతల ఎతుక్కుంటున్నారు. హ్మ్. ఒకవేళ ఆ పిల్లలిద్దరికీ ఇష్టపడి, రేపొద్దున మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఏంటి వచ్చే నష్టం? హ్మ్. ఆలోచించండి. ఏంటి నష్టం? సో, అలా గాకుండా మీకు ఎవడో తెలియనోడిని తీసుకొచ్చి, వాడు ఎటువంటోడో తెలీదు. వాడిని తీసుకొచ్చి కట్టబెట్టాలని చూస్తున్నారు. వాళ్ళని కలిసి పెరగనివ్వండి. కలిసి పెరిగి అవగాహన బావుండి, దెన్ వాళ్ళు ఏమన్నా పెళ్లి చేసుకుంటుంటే దానికి సహకరించండి. హ్మ్. మీరన్నట్టు పిల్లలు పిల్లల్ని ఫ్రీగా వదిలేయండి. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళని వాళ్ళని జీవించనివ్వండి. ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేసి వదిలేయండి. హ్మ్. మీరు కట్టేసి ఏం చేస్తున్నారు? మీరేం సినిమాలో ఏం చూపిస్తున్నారు? సినిమాలో ఏ సినిమాలో అన్నా సరే ప్రేమ తప్పనుందా? హ్మ్. హీరో, హీరోయిన్‌లు పెళ్లి చేసుకుంటున్నారు గదా! ప్రేమించుకుంటున్నారు కదా! ఆ పాటలు పాడుకుంటున్నారు కదా! అది చూపిస్తున్నారు గదా! హ్మ్. మరి అదెందుకు చూపిస్తున్నారు మీరు అది తప్పైతే? హ్మ్. అది ఒప్పనే కదా! సినిమాల్లో లాస్ట్‌కి హీరో, హీరోయిన్‌లు పెళ్లి చేసుకొని బ్రహ్మాండంగా చప్పట్లు కొడుతున్నాం. అది పెద్ద హిట్ చేస్తున్నాం గదా! మరి అది చూపిచ్చి మీరు ఇక్కడికొచ్చేసరికి ఆపాలని ఎందుకు చూస్తున్నారు? అంటే మీకు కూడా ఉంది అలా ప్రేమించుకోవద్దని. మీరక్కడ అంగీకరిస్తున్నారు. మీ పిల్లలకి మాత్రం ప్రేమించుకోవద్దని. హ్మ్. ఇప్పటికి కూడా మీకెవ్వరికి కూడా మీ పిల్లలు ప్రేమ పెళ్లిలు చేసుకుంటారనేది భరించలేకపోతున్నారు. హ్మ్. ఆ ఆలోచన భరించలేకపోతున్నారు. ఇప్పుడు నన్నడిగే క్వెషన్స్ అన్ని మీరేమడుగుతున్నారంటే, అలా ప్రేమ పెళ్లిలు చేసుకోకుండా ఉండాలంటే ఎలా చేయాలి? హ్మ్. ఆ క్వెషన్ అడుగుతున్నారు. ప్రేమ పెళ్లిలు చేసుకోనివ్వండి. హ్మ్. తప్పేముంది అందులో? సో, వాళ్ళిద్దరికీ మెచ్యూరిటీ పెంచండి. మీ బిడ్డలకి మీరు మెచ్యూరిటీ పెంచినట్లయితే, వాళ్ళు హ్యాపీగా డీల్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన పార్ట్‌నర్‌ని వాళ్ళు చూజ్ చేసుకుంటారు. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో వాళ్ళు డెసిషన్ అది. మీరెవరు పెళ్లి చేయటానికి? హ్మ్. మీరు చచ్చిపోతారు గదా! తర్వాత వాళ్ళు భరించాలి గదా! నిజంగా తండ్రికి ప్రేమ అయితే, ఎంతమంది ఆడపిల్లల్ని వాళ్ళ భర్తలు హింస పెట్టి, నానా రకాలు పెడితే, ఎంతమంది తండ్రులు హింసలు పెట్టినందుకు అల్లుడిని హత్య చేశారు? ఇది హ్మ్. కేవలం ఏంటంటే అహంకారంతోని, కులోన్మాదంతోని చేసినటువంటి హత్య. పిల్లల మీద ప్రేమతో చేసింది కాదు. హ్మ్. పిల్లలకి మెచ్యూరిటీ లేదు. నీకు అంతకంటే మెచ్యూరిటీ లేదు. హ్మ్. నువ్వు ఫస్ట్ సంపాదించడం నేర్చుకున్నావు. కానీ పిల్లల్ని ఎలా పెంచాలో నేర్చుకోలేదు. పిల్లలకి ఏం కావాలో నేర్చుకోలేదు. నీ ఇష్ట ప్రకారం పిల్లలు ఉండాలనుకుంటున్నావు. పిల్లలు నీ ద్వారా వచ్చారు తప్ప నీ కోసం రాలేదు. వాళ్ళ ఇష్టం. చాలామంది అమెరికా వెళ్లి బ్లాక్స్‌ని ప్రేమిస్తే నల్లోడిని ప్రేమించేస్తారు. నల్లోడిని చేసుకుంటారు. సో వాట్? హ్మ్. ఆమె అక్కడే ఉండి, అక్కడే జీవితం కంటిన్యూ చేస్తది. మళ్ళీ వచ్చి విజయవాడలోనో, వైజాగ్‌లోనో ఎవరినో చూసుకొని అక్కడెళ్లి వ్యవసాయం చేసుకుంటే బ్రతకదు కదా! తన ఇష్టం. అమెరికన్ డాలర్స్ కావాలి. ఇండియన్ కల్చర్ కావాలని కోరుకుంటుంది. హ్మ్. అలాగే సినిమాల్లోనేమో మనం లవ్‌ని ఎంజాయ్ చేస్తాము. చప్పట్లు కొడతాము. మన పిల్లలు మాత్రం అలా ఉండొద్దని కోరుకుంటాం.
హ్మ్. హీరో ఎలా ఉన్నాడు అలాగే కదా నా కొడుకు ఫాలో అయ్యేది రేపు పొద్దున. హ్మ్. హీరోయిన్ ఎలా ఉందో అలాగే కదా మీ కూతురు ఫాలో అయ్యేది. మనం కూడా అదే ఫాలో అయ్యాం కదా! కాబట్టి ఈ ద్వంద్వత్వం నుంచి పేరెంట్స్ బయటపడాలి. పేరెంటింగ్ నేర్చుకోవాలి. ఈ యొక్క సంకుచిత భావాల నుంచి బయటపడినట్లయితే పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చినా వాళ్ళు మిస్టేక్స్ చేయరు. అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారో చేసుకోరో చెప్పట్లేదు నేను. మిస్టేక్స్ చేయరు. వాళ్ళ బాధ్యత తీసుకుంటారు. ఏదైతే స్టెప్ తీసుకున్నారో దానికి వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. అమృత ఇప్పుడు మళ్ళీ మరొక పెళ్లి చేసుకోవచ్చంటారా? తప్పేముందమ్మా? ఆమె చక్కగా బ్రహ్మాండంగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. తన బిడ్డని ఆమెకు నచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో చక్కగా ఒకవేళ అటువంటి పర్సన్ దొరికినట్లయితే చక్కగా చేసుకోవచ్చు. చేసుకోవాలనే నేను చెప్తాను. అలా ఉండిపోవద్దు. చిన్న వయసు. హ్మ్. భర్త చనిపోయినంత మాత్రాన ఆమె కాదు, అమృతానే కాదు ఎవరు భర్త చనిపోయినా, డైవోర్స్ తీసుకున్నా, ఈ దేశంలో ఏ స్త్రీ అయినా, పురుషుడైనా మేజర్ అయ్యుండి 21 ఇయర్స్ చట్ట ప్రకారం ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి పెళ్లి కాకపోయినా, పెళ్లి అయిపోయి పార్ట్నర్ చనిపోయినా, పెళ్లి అయిపోయి పార్ట్నర్‌తోని డైవోర్స్ అయినా చక్కగా నిరభ్యంతరంగా వేరే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. దాంట్లో తప్పేమీ లేదు. చేసుకోవటమే కరెక్ట్. పుట్టింది ఈ సమాజంలో ఉన్నటువంటి దిక్కుమాలిన మూఢ విశ్వాసాల కోసమో, వాళ్ళ యొక్క ఆధిపత్యం కోసమో, జీవితమంతా సాగించి చచ్చిపోవటం కోసం కాదు గదా! చక్కగా అమృత పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ నా దగ్గర కౌన్సెలింగొస్తే అమృతాని పెళ్లి చేసుకోమనే చెప్తా. థ్యాంక్ యూ సార్. చూసారు కదండీ! మళ్ళీ ఆసక్తికర విషయంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.